హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రైల్వే గూడ్స్ గార్డ్ జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కెరీర్ ఏ రకంగా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అలాగే వర్క్ ఏ రకంగా ఉంటుంది అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ జాబ్ ప్రొఫైల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఈ రైల్వే గూడ్స్ గార్డ్స్ అనే వాళ్ళు ఎటువంటి విధులు నిర్వర్తిస్తారు, వీళ్ళ యొక్క వర్క్ ప్రొఫైల్ ఏ రకంగా ఉంటుంది అంటే, గూడ్స్ గార్డ్ జాబ్ అనేది ఎక్కువగా ట్రావెలింగ్లోనే ఉంటుంది. ఈ గూడ్స్ గార్డ్స్ అనే వాళ్ళు గూడ్స్ ట్రైన్కి సంబంధించి అన్ని రకాల వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తారు. ప్రధానంగా వెహికల్ గైడెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు. వెహికల్ గైడెన్స్ రిపోర్ట్ అంటే ఇది ఒక రిటర్న్ డాక్యుమెంట్. ఈ రిటర్న్ డాక్యుమెంట్లో ఆ గూడ్స్ ట్రైన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ రిటర్న్ డాక్యుమెంట్లో డీటెయిల్డ్గా ఉంటాయి. ప్రధానంగా ఎన్ని వ్యాగాన్స్ ఉన్నాయి, ఏ వ్యాగాన్ యొక్క కెపాసిటీ ఎంత, ఏ వ్యాగాన్లో ఎంత వెయిట్ని పెట్టారు అనే అంశాలన్నీ కూడా ఈ వెహికల్ గైడెన్స్ రిపోర్ట్లో ఉంటాయి. స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి కానీ, యార్డ్ మాస్టర్ దగ్గర నుంచి కానీ ఈ వెహికల్ గైడెన్స్ రిపోర్ట్ని గూడ్స్ గార్డ్స్ అనే వాళ్ళు తీసుకుంటారు. అలాగే గూడ్స్ ట్రైన్లో ఏవైతే వ్యాగాన్స్ ఉంటాయో, గూడ్స్ని లోడ్ చేసిన తర్వాత ఆ వ్యాగాన్ తాలూకా డోర్లని పర్ఫెక్ట్గా క్లోజ్ చేస్తారా లేదా, అలాగే లాక్ చేశారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారు. అలాగే గూడ్స్ ట్రైన్లో ఏవైనా సాంకేతిక లోపాలు వచ్చినట్టయితే లోకో పైలట్ తోటి, అసిస్టెంట్ లోకో పైలట్ తోటి వీళ్ళు కూడా అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయ్యేలాగా చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఈ గూడ్స్ ట్రైన్కి సంబంధించి అన్ని వ్యవహారాల్లో కూడా వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. బ్రేక్ పవర్ సర్టిఫికేట్, బ్రేక్ కంటిన్యూటీ, ట్రైన్ లేట్ అరైవల్ రిపోర్ట్స్ని తయారు చేస్తారు, కంబైన్ ట్రైన్ రిపోర్ట్స్ని తయారు చేస్తారు. సో ఈ రకంగా 8 hours పాటు ఈ గూడ్స్ గార్డ్ అనే వాళ్ళు తమ యొక్క డ్యూటీస్ని నిర్వహిస్తూ ఉంటారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ అనేది ప్రధాన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఏదైనా డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీకి ఈక్వివాలెంట్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుంచి 20,200 అనేది పే స్కేలు, గ్రేడ్ పే 2,800. ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చింది కాబట్టి శాలరీ మరింత పెరిగింది. సుమారు 20,000 నుంచి 23,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ప్రజెంట్ పే స్కేల్ ప్రకారం. ఇక ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే గూడ్స్ గార్డ్గా జాయిన్ అయ్యే వాళ్ళు ప్యాసింజర్ గార్డ్ గాను, ఎక్స్ప్రెస్ గార్డ్ గాను, సెక్షన్ కంట్రోలర్ గాను, చీఫ్ కంట్రోలర్గా ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా అలాగే సీనియారిటీ ద్వారా ఈ ప్రమోషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నట్టయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలివెన్సెస్, ఫెసిలిటీస్ విషయానికి వచ్చినట్టయితే డిఆర్ఎస్ ఎలివెన్స్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ ఇస్తారు, రన్నింగ్ ఎలివెన్స్ ఇస్తారు, అలాగే క్వార్టర్స్ ఇవ్వలేనట్టయితే హౌస్ రెంట్ అనేది ఇస్తారు. ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే రైల్వే ప్రయాణాల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకి కన్సెషనల్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే అన్ని రకాల ఫెసిలిటీస్, ఎలివెన్సెస్ ఈ రైల్వే గూడ్స్ గార్డ్ ఎంప్లాయీస్ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది రైల్వే గూడ్స్ గార్డ్ యొక్క జాబ్ ప్రొఫైల్, కెరీర్, ప్రమోషన్స్, శాలరీ డీటెయిల్స్. నోటిఫికేషన్స్ అనేవి త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్కి మరికొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రాగానే నేను మీకు అన్ని అప్డేట్స్, కంప్లీట్ డీటెయిల్స్ కూడా అందిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.